చాలా సంతోషం. ఇప్పుడే చింతపల్లి నుండి ముత్తగూడెం వరకు 650 లక్షలతో రోడ్డు శంకుస్థాపన చేసుకున్నాం. కాంట్రాక్టర్ కూడా ఫైనల్ అయ్యాడు. నాకు తెలిసి రేపు ఎల్లుండో పని మొదలవుతుంది. ఈ వర్షాకాలం వచ్చేలోపే మేజర్ వర్క్ ని కంప్లీట్ చేసి రాబోయే కొద్ది నెలల్లో పూర్తిగా ఈ వర్క్ ని పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వ పక్షాన అధికారులు తీసుకునే విధంగా ఈ వేదిక మీద నుంచి వారిని ఆదేశిస్తున్నారు. అంతేకాదు మీ అందరి దీవెనలతో ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గడిచిన 2 సంవత్సరాల 3 నెలలలో ఈ ముత్తగూడెం గ్రామానికి సంబంధించిన అంతర్గత సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఈ ఊరికి లింక్ కు సంబంధించిన రోడ్లు కానీ రమారమి మొత్తము కలిసి సుమారు 16,70,00,000 రూపాయలు ఇప్పటి వరకు శాంక్షన్ చేసుకున్నాం. కొన్ని పనులు పూర్తయ్యాయి, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి, మరికొన్ని టెండర్ల స్థాయిలో కూడా ఉన్నాయి. ఆనాడు కార్పొరేషన్ ఎన్నికల్లో మీ అందరికీ చెప్పాను, ఈ ఎదుర్లాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా చేస్తామని ఎన్నికల్లో మీ అందరికీ మాట ఇచ్చాను. మీ దీవెనలతో ఈ ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న మన ప్రభుత్వం ఈనాడు అభివృద్ధిని ఎక్కడా తగ్గకుండా ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి అభివృద్ధిని ఎక్కడా లోటు రాకుండా చూస్తూనే సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి పేదవాడి ఇంటికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు ప్రతి ఇంటికి అందిస్తున్నది నిజం. దీంట్లో భాగమే 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాడికి ఇంటే ఇచ్చే కార్యక్రమం కానీ, ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 ఛార్జీ లేకుండా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కానీ, రేషన్ కార్డులు కానీ, పెద్దోళ్లు తినే సన్న బియ్యం పువ్వు నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం కానీ, రైతులకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ కానీ, రైతు భరోసా కార్యక్రమం ద్వారా 12,000 రూపాయలు 2 విడతల్లో ఎకరానికి ఇచ్చే కార్యక్రమం కానీ, సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ గా అదనంగా క్వింటాల్కి 500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, పేద పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి ఆనాటి ప్రభుత్వం సరైన బువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచిన కార్యక్రమం కానీ, 200% కాస్మెటిక్ ఛార్జీలు ఆడపిల్లలకి పెంచిన కార్యక్రమం కానీ, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇందిరమ్మ ఇల్లిచ్చే కార్యక్రమం కానీ మీ దీవెనలతో ఉన్న ఈనాటి ఈ ప్రభుత్వం మీ అందరికీ అందిస్తుంది. ఆనాటి ప్రభుత్వంలో అరాకొరా ఏమైనా మంచి కార్యక్రమాలుంటే ఆ మంచి కార్యక్రమాలను ఎక్కడా ఆపకుండా అవి ఇస్తూనే పేదవాడికి పూర్తి భద్రత, భరోసా కల్పించే వైద్యం విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, పేదవాడికి పిల్లల మంచి చదువు చదివించుకోవడం కోసం, పేదవాడికి జబ్బు చేస్తే ఆ కుటుంబం రోడ్డును పడకుండా ఉండే విధంగా వైద్యం విషయంలో కూడా ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇలా అభివృద్ధిని, సంక్షేమాన్ని పేదవాడికి అందిస్తూ ఈ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా, తల తాకట్టు పెట్టైనా ఎన్నికల ముందు చేసిన ప్రతి అంశాన్ని పేదవాడికి అందిస్తూ ఈ ప్రభుత్వం ఈనాడు ముందుకు నడుస్తుంది మీ దీవెనలతో. అందుకనే ఏ ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో, అది పట్టణ ప్రాంతం కానీ, పల్లె ప్రాంతం కానీ, అది బై ఎలక్షన్ కానీ, మున్సిపాలిటీ కానీ, గ్రామ పంచాయతీ కానీ, వార్డు మెంబర్లు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని కుంటుపడకుండా చెప్పిన ప్రతి బాటని పేదవాడికి అందిస్తూ భవిష్యత్తు కార్యక్రమాలు కూడా చేస్తాం. ఈ ముత్తగాడానికి సంబంధించి ఇంకా కొన్ని లోకల్ గా కొన్ని డ్రైన్లు, రోడ్లు పూర్తి చేయాల్సినవి ఉన్నాయి. వాటితో పాటు కనెక్టింగ్ రోడ్డు ఇంకొకటి మిగిలినట్లుంది. ఈ రెండింటిని రాబోయే రోజుల్లో పూర్తి చేసే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. 2వ విడత ఇందిరమ్మ ఇల్లు కూడా
రాబోయే కొద్ది రోజుల్లో ఇస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నానని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.